హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై మాజీ సీఎం, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నీతోటి ఉద్యోగపై ఇష్టం మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే, గత ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ గారి ప్రభుత్వాన్ని దించడంలో ప్రభుత్వ ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని, కానీ ఇప్పుడు ఆ ఉద్యోగులే ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉద్యోగుల పరిస్థితిని గమనిస్తే డిసెంబర్ నాటికి దాదాపు 5 కరువు భత్యాలు బకాయిలు ఉన్నాయని, కానీ ప్రభుత్వం కేవలం ఒక్కటి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుందని, అది కూడా వాయిదాల పద్ధతిలో ఇస్తామని చెప్పడం విస్మయానికి గురి చేస్తోందని ఆయన అయితే అన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగుల డీఏ బకాయిలను వారు రిటైర్ అయిన తర్వాత చెల్లిస్తామని చెప్పిన ఏకైక ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిదేనని, ఇలాంటి నిర్ణయం దేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకోలేదని ఆయన మండిపడ్డారు. దీనికోసం ప్రత్యేకంగా జీవో 60 తీసుకురావడం, అందులోని క్లాజ్ 11, 12 చదివితే ఇది ఎంత దారుణమైన నిర్ణయమో అర్థమవుతుందని, ఉద్యోగుల నుండి వ్యతిరేకత వచ్చేసరికి మాట మార్చారని ఆయన విమర్శించారు. ఎన్నికల సమయంలో మెరుగైన పీఆర్సీ అమలు చేస్తామని గొప్పలు చెప్పిన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక పీఆర్సీ కమిషన్ చైర్మన్‌ను తొలగించి కొత్త వారిని ఇప్పటివరకు నియమించకపోవడంపై చాలా శోచనీయమనైతే తెలిపారు. చైర్మన్‌ను నియమిస్తే నివేదిక ఇవ్వాల్సొస్తుందని, నివేదిక వస్తే ఉద్యోగుల జీతాలు పెంచాల్సి వస్తుందనే దురుద్దేశంతోనే కాలయాపన చేస్తున్నారని జగన్ గారు ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 27% ఐఆర్ ఇచ్చామని, కానీ ఇప్పుడు ఐఆర్ లేదు, పీఆర్సీ లేదు. కనీసం ఆనాడు ఉద్యోగులు వ్యతిరేకించిన భవిష్యత్ భద్రత కోసం తాము తెచ్చిన జీపీఎస్‌ని కూడా పక్కన పెట్టారని, ఇప్పుడు ఆ జీపీఎస్ విధానాన్ని దేశం మొత్తం కాపీ కొడుతోందని గుర్తు చేశారు. ప్రస్తుతం ఉద్యోగులకు పెండింగ్ డీఏలు, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, మెడికల్ రియంబర్స్‌మెంట్, సరెండర్ లీవ్స్ రూపంలో దాదాపు 31,000 కోట్ల రూపాయల బకాయిలు చంద్రబాబు గారు పెండింగ్‌లో పెట్టారని గణాంకాలతో సహా వివరించారు. ఇక ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఏపీ సీఓఎస్ పరిస్థితి కూడా మరీ దారుణంగా తయారైందని, తమ ప్రభుత్వంలో ప్రతి నెల 1వ తేదీన జీతాలు పడేవని, ఇప్పుడు 2, 3 నెలలకు ఒకసారి కూడా జీతాలు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా దేవాలయాల్లో పనిచేసే శానిటేషన్ సిబ్బందిని, ఇతర కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగిస్తూ, ఆ లేబర్ కాంట్రాక్ట్‌లను చంద్రబాబు బంధువులైనటువంటి భాస్కర్ నాయుడు అటువంటి వారికి కట్టబెడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. గెస్ట్ లెక్చరర్లకైతే గత 8 నెలలుగా జీతాలు లేని దుస్థితి నెలకొంది. మరో ప్రధాన అంశమైనటువంటి విశాఖ ఉక్కు కర్మాగారం, వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ అంశంపై కూడా జగన్ గారు తీవ్రంగా స్పందించారు. ఎన్నికల ముందు కార్మికులకు అండగా ఉంటానని, ప్రైవేటీకరణ జరగనివ్వనని, మీ పోరాటంలో నేను భాగస్వామిని అవుతానంటూ సినిమా డైలాగులు చెప్పిన చంద్రబాబు గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మాట మార్చి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రైవేటీకరణను ప్రశ్నిస్తే పీడీ యాక్టులు పెట్టి లోపల వేస్తానని బెదిరిస్తున్నారని, పని చేయకుండా ఇంటి దగ్గర పడుకుంటే జీతాలెందుకు ఇవ్వాలని కార్మికులను అవమానిస్తున్నారని మండిపడ్డారు. మరి వాస్తవానికి స్టీల్ ప్లాంట్ నష్టాలకు కారణం కార్మికులు కాదని, వారికి సొంత గనులు లేకపోవడమేనని జగన్ గారు 2023, 24 వార్షిక నివేదికల ఆధారంగా వివరించారు. సెయిల్ మరియు విశాఖ స్టీల్ ప్లాంట్ రెండిటిలోనూ ఉద్యోగుల ఖర్చు మొత్తం వ్యయం 11.2%గా సమానంగా ఉందని, కానీ ముడి సరుకు ఖర్చులో మాత్రం భారీ వ్యత్యాసం ఉందని లెక్కలతో సహా చూపించారు. సెయిల్‌కు సొంత గనులు ఉండటం వల్ల వారి ముడి సరుకును ఖర్చు 9.8% ఉంటే, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు లేకపోవడం వల్ల బయట మార్కెట్‌లో కొనుగోలు చేయడం ద్వారా 18.6% ఖర్చవుతోందని, ఈ 10% వ్యత్యాసంనే నష్టాలకు కారణమని విశ్లేషించారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రైవేటీకరణ జరగకుండా అసెంబ్లీలో తీర్మానం చేసి 5 ఏళ్ల కాపాడామని, కానీ ఇప్పుడు ఎన్‌డీఏ కీలక భాగస్వామిగా ఉన్నా కూడా విశాఖ ప్లాంట్‌కు గనులు ఇప్పించలేకపోతున్నారని విమర్శించారు. విచిత్రం ఏమిటంటే కూటమి ఎంపీలు ప్రైవేట్ సంస్థలైనటువంటి
మిట్టల్ ప్లాంట్‌కు గనులు కేటాయించాలని ఢిల్లీలో పైరవీలు చేస్తున్నారే తప్ప, ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి విశాఖ ఉక్కు గనుల అడగటం లేదని, ఇది రాష్ట్ర ప్రజలకు చేస్తున్న ద్రోహమని జగన్ గారు తీవ్ర స్థాయిలో అయితే ధ్వజమెత్తారు.